ఎవలి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నారు రో తెలంగాణ అని ఊళ్ళల్లా జనాలు ఎట్లా గోసపడుతున్నారో చూస్తున్నాం కదా. అర్రే ఎన్ని ఇద్దలు పడ్డరు, ఎన్ని డ్యాన్సులు వేసిర్రు. అవ్వా అనే గా అవ్వనేమో నాకే నాకే అని మురిసిపోయే. పాపం గా అవ్వ పరిస్థితి ఏందో కదా. ఓ అవ్వా, నీకు 4000 పింఛన్ ఇస్తా అంటే నాకే నాకే అని ఊరు మొత్తం చెప్పుకున్నది కావచ్చు. నా బిడ్డ నాకు 4000 ఇస్తానన్నాడని మురిసింది కావచ్చు. ఇప్పుడు గా అవ్వ పరిస్థితి ఏందంటారు. అగో అవ్వ గోసలు ఎన్నెన్నున్నాయో చూడు. అవ్వ అనే యాదగిరి నరసన్న అనే కొండగట్టు అంజన్న అనే ఓ రేవంత్ అన్న ఏందన్నా గిది అని జనాలంతా మళ్ళా నీ మాటలు యాద్ చేసుకుంటున్నారు. గీ దసరా టైంలా ఎక్కడ చూసినా గిదే ముచ్చటుంటది కావచ్చు. అర్రే ఎంత ఎర్రోళ్ళని చేసిరుగా కాంగ్రెస్ వాళ్ళు. అయాలా అన్ని ఏతులు పోసినావు, గిన్ని డైలాగులు దంచినవని ఒగళ్ళనొగళ్ళు అరుచుకుంటారు కావచ్చు. ఇక రేవంత్ అన్న పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లా సౌండ్లు వచ్చేటట్టు దంచిన డైలాగులన్నీ మళ్ళా యాద్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మొన్న బాకీ కార్డు విడుదల చేసిరు కదా, గా కార్డును ఊరూరుకు గల్లీ గల్లీకి చేరేటట్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు లోకల్ లీడర్లే కాదు, మొన్న కేటీఆర్ సారు షేక్పేటలో వంచిండు కదా, అందరికి బాకీ కార్డులు చేరాలనని కార్యకర్తలకు కూడా చెప్పిండు. ఇక నిన్న మొన్న జగదీష్ రెడ్డి సారు కూడా సూర్యాపేట దిక్కు బాకీ కార్డులను పొట్టు పొట్టు వంచిండు. ఇక ఇప్పుడు హరీష్ రావు సారు కూడా మీటింగ్ పెట్టి మరీ వంచుతున్నాడు. చూస్తుంటే గల్లీ గల్లీకి బాకీ కార్డులు చేరేటట్లు కొడుతున్నాయి కదా. ఊళ్ళల్లా మామూలు జనాలు బీఆర్ఎస్ కార్యకర్తలే కాదుల్లా, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వచ్చి ఇరగబొడుస్తుందని బలంగా నమ్మి ఓట్లేసిన వాళ్ళు కూడా అదే మనల్ని ఎట్లా బకరాలం చేసిర్రా అని తెలుసుకునేటందుకు గట్టిగానే తీసుకుంటున్నారట బాకీ కార్డులు. నెల నెల నాకు సర్కారు ఎంత అప్పు ఉన్నదని తెలుసుకునేటందుకు గిదేదో మంచిగా ఉన్నది కదా. ఎన్నికల ముందు పొంకనాలు పోయి ఇవాళ అందుబాటులో లేకుండా పోతామంటే నడుస్తుందా?